వెల్కమ్ టు న్యూస్ 360 రంగుల రాట్నం మూవీస్ అప్డేట్ ఎట్ ది రేట్ ఆఫ్ 24/7. ఈరోజు డీటెయిల్స్ ఏంటో చూద్దాం. హ్యాపీ డేస్ సినిమా విజయం తర్వాత వరుణ్ సందేశ్కి వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. అలా వచ్చిన కొత్త బంగారలోకం సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చేసిన పలు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా విరాజీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని వరుణ్ ఆశతో ఉన్నాడు. ఇదిలా ఉంటే వరుణ్ ఈ మధ్య వెరైటీ లుక్స్తో కనిపిస్తున్నాడు. సినిమా కోసం మార్చుకున్న హెయిర్ స్టైల్తోనే బయట కూడా కనిపిస్తున్నాడు. దీంతో వరుణ్ లుక్స్పై ఆసక్తి నెలకొంది. విరాజీ మూవీలో వరుణ్ యాండీ అనే పాత్రలో నటిస్తున్నాడట. అందుకోసమే తన పూర్తి లుక్నే మార్చేశాడు. అయితే ఆ లుక్ పై ట్రోలింగ్ కూడా అవుతోంది. ఇక వరుణ్ మాట్లాడుతూ, నా లుక్స్ పై వచ్చిన ట్రోల్స్ గురించి నా భార్య చెప్పింది. ఆ విషయంలో తను చాలా బాధపడింది. కానీ నేను ఆ విమర్శలను పట్టించుకోను. సినిమా కోసమే కదా నేను చేసిందనుకున్నా. కథ చెప్పే సమయంలోనే దర్శకుడు హర్ష హీరో హెయిర్ ఓవైపు బ్లూ కలర్, మరోవైపు ఎల్లో కలర్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. కథ కూడా సందేశాత్మకంగా ఆసక్తిగా అనిపించడంతో ఓకే చెప్పేశా. సారీ చెప్పడమే కాదు, ఏ పాత్ర తీరు ఎలా ఉంటుందో ఆయనే యాక్ట్ చేసి మరీ చూపించారు. హీరోయిజాన్ని తనదైన శైలిలో ఆవిష్కరించారు. చాలా కాలం తర్వాత మంచి సినిమాలో నటించానన్న నమ్మకం ఉందని ఆయన చెబుతున్నా ఆయన ధీమా వ్యక్తం చేశాడు వరుణ్. ఇక గతంలో తాను నటించిన చందు, బాలు లాంటి పాత్రలు లాగానే యాండీ పాత్ర కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని వరుణ్ చాలా నమ్మకంతోనే ఉన్నారు. తన గత సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాత మహేంద్రనాథ్ నమ్మి అవకాశాన్ని ఇచ్చారన్నారు వరుణ్. తాను ప్రతి పాత్రకు న్యాయం చేస్తానని, కానీ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో తెలియటం లేదంటున్నారు. అది తెలిస్తే అందరం హిట్ చిత్రాలే చేస్తాం కదా అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. హీరోయిన్గా మారబోతోంది జబర్దస్త్ యాంకర్. బుల్లితెరలో స్టార్ యాంకర్గా మారి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది రష్మి గౌతమ్. 2013లో జబర్దస్త్ యాంకర్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 400 ఎపిసోడ్స్కు పైగానే యాంకరింగ్ చేసింది. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న లేడీ యాంకర్లలో సుమా తర్వాత ఆ స్థానం రష్మిదే. కాంట్రవర్సీలకు దూరంగా గ్లామర్కు దగ్గరగా ఉంటూ వస్తోంది. కానీ ఈ బ్యూటీ ఇప్పటి వరకు బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేసిందే లేదు. రష్మి సినీ ఎంట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన జీవితాన్ని మొదలుపెట్టింది. కానీ అనుకున్న విధంగా తనకి ఆఫర్స్ రాలేదు. చివరికి ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్న తరుణంలో హీరో ఉదయ్ కిరణ్ సినిమాలో ఒక అవకాశం వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది రష్మి. ఆ సినిమాలో సునీల్ పక్కన నటించిన ఈమెకు మంచి గుర్తింపే లభించింది. ఎంత గుర్తింపు వచ్చినా రష్మికి మాత్రం అవకాశాలు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఇక వెండితెర నుంచి బుల్లితెర వైపు అడుగులు వేసిన రష్మి పలు షోస్లో కూడా యాంకర్గా పనిచేసింది. తర్వాత హీరో నవదీప్ చేసిన సూపర్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ కూడా చేసింది. అలా తన సినీ కెరీర్ కొనసాగుతున్న తరుణంలో జబర్దస్త్ షోలో యాంకర్గా అవకాశం లభించింది. ఆ తర్వాత రష్మి రేంజే మారిపోయింది. ఒక సాధారణ యాంకర్గా ఉన్న రష్మి ఒక్కసారిగా హీరోయిన్గా అవతారం ఎత్తింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రష్మి హీరోయిన్గా గుంటూరు టాకీస్ సినిమా వచ్చింది. ఆ సినిమా మాత్రం ఈ బ్యూటీకి మంచి బ్రేక్నే ఇచ్చింది. కానీ ఈ సినిమాలో రష్మి పాత్ర బోల్డ్గా ఉండటంతో ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చాయి. గతేడాది ఈ బ్యూటీ ఏకంగా 3 సినిమాల్లో మెరిసింది. అందులో భోలా శంకర్ కూడా ఒకటి. ప్రస్తుతం రష్మి సుడిగాలి సుధీర్తో ఒక సినిమా చేస్తోంది అని సమాచారం. ఈ సినిమా ఇద్దరికీ ప్లస్ అవుతుందని, అలాగే వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు చాలా ఇష్టమని, అందుకే ఇద్దరితో కలిసి సినిమా ప్లాన్ చేసినట్లుగా డైరెక్టర్ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఈ అమ్మడు సినీ జీవితం ఎలా ఉంటుందో. కన్నప్ప కోసం పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. రాబోయే తెలుగు చిత్రం కన్నప్ప. ఈ సంవత్సరం చాలా అంచనాలే ఉన్న ఈ చిత్రాల్లో ఇదొకటి. విష్ణు, మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఓ శివ భక్తుడి కథతో ఫ్యాంటసీ డ్రామాగా రూపొందుతోంది.
ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వాన్ని వహించారు. ఈ చిత్రం ఆగస్టు 2023లో సెట్స్ మీదకు వెళ్ళింది. దీని షూటింగ్ న్యూజిలాండ్లో జరుగుతోంది. ఈ చిత్రం మొదట తెలుగులో చిత్రీకరించబడింది. ఇది తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో డబ్ చేయబడి విడుదల చేయబడుతోంది. పౌరాణిక నాటకంలో నక్షత్ర తారాగణం ఉంది మరియు ఈ చిత్రంలో ప్రభాస్ శివునిగా అతిథి పాత్రలో నటిస్తున్నట్లుగా గతంలోనే నివేదించబడింది. కానీ కొత్త బజ్ ఏంటంటే నటుడు ఈ చిత్రంలో శివుడి పాత్రలో నటించడం లేదు. బదులుగా అతను చిత్రంలో నందీశ్వరుడి పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలో శివుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు. అక్షయ్ కుమార్తో పాటుగా మలయాళం నటుడు మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ అబ్బరు పరుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మోహన్ బాబు దాదాపుగా 100 కోట్లు పెడుతున్నాను అని చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమాను ప్రపంచ స్థాయిలో నిల్చోబెట్టాలని ఇంతటి సాహసం చేస్తున్నామని తెలియజేశారు. నిజానికి ఈ సినిమా కథ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం రాసుకున్న కథ అని అప్పట్లో కృష్ణంరాజు తెలిపారు. అయితే విష్ణు కూడా తనకి కొడుకుతో సమానమని, ఆయన రాసుకున్న కథ తనకి ఇచ్చాడని మోహన్ బాబు అన్నారు. ఇక విషయానికి వస్తే కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తారని వినికిడి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక వస్తే ఆల్మోస్ట్ హిట్ అయిపోయినట్లే అంటూ మోహన్ బాబు వివరణ ఇచ్చుకొచ్చారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ వస్తారో రారో. దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాలు ఇవే. RRR సినిమా తర్వాత టాలీవుడ్ అగ్ర హీరో ఎన్టీఆర్ నటించిన ఏ చిత్రం ఇప్పటి వరకు విడుదలే కాలేదు. ప్రస్తుతం ఈ నందమూరి వారసుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణరామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జాహ్నవి కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈమెకు తెలుగులో ఇదే తొలి చిత్రం. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇది కేవలం దేవర పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 విషయాలు ప్రకటించలేదు మేకర్స్. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలు అనగా 2031 వరకు ఆయన సినిమాల ప్లానింగ్ రెడీగానే ఉందట. ఇందులో ఓ సినిమా ప్లానింగ్ చూస్తే ఎవరికైనా షాకింగ్గా ఉండాల్సిందే. ఎందుకంటే తదుపరి సినిమా ప్లానింగ్నే సరిగ్గా చెప్పలేని ఈ రోజుల్లో ఎన్టీఆర్ ఓ ప్రాజెక్ట్ విషయాలకు వస్తే అందరూ ఏం ప్లానింగ్ అనక మానరు. న్యాచురల్ స్టార్ నానితో తెరకెక్కించిన హాయ్ నాన్న సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చూపిన శౌర్య దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించడానికి అంగీకరించాడట. 2026లో షూటింగ్ మొదలయ్యే ఈ సినిమా 2 పార్టులుగా చిత్రీకరించబోతున్నారని తెలిసిందే. ఇందులో మొదటి పార్ట్ను 2028లో విడుదల చేసి 2031లో రెండో పార్ట్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈలోపు ఎన్టీఆర్ దేవర పార్ట్ 2తో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ 2 సినిమాల తర్వాత శౌర్య సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది ప్రస్తుతానికి ఎన్టీఆర్ 2031 వరకు సినిమాల షెడ్యూల్. అయితే ఇందులో ఏ మాత్రం షూటింగ్ డిలే జరిగినా ఈ షెడ్యూల్ 2032 వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ముందుగా దేవర సినిమాను విడుదల చేయండి, లేకపోతే ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తట్టుకోలేరు అంటూ సోషల్ మీడియాలో వార్నింగ్లే ఇస్తున్నారు. ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకుంటారా అని ఫైర్ అవుతున్నారు. డైరెక్టర్ మాత్రం సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 27నే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మాస్ సినిమాల నుంచి కామెడీకి మారిపోయారు గోపీచంద్. ఈ ఏడాది భీమా సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చారు టాలీవుడ్ నటుడు గోపీచంద్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద
మిక్స్ టాక్ని తెచ్చుకుంది. గోపీచంద్ చాలా కాలంగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా గోపీచంద్కి బ్రేక్ని ఇవ్వలేకపోయింది. నిజం చెప్పాలంటే లౌక్యం సినిమా తర్వాత ఒక్క హిట్ అంటే ఒక్క హిట్ కూడా లేదు. ఇన్ని రోజులు మాస్ సినిమాలు తీస్తూ వస్తున్న గోపి ఒక్కసారిగా కామెడీ వైపు చూస్తున్నాడు. అందుకే ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ ఓ మూవీ చేస్తున్నాడు. ఒకప్పుడు వరుస హిట్లను నమోదు చేస్తూ వచ్చిన శ్రీను వైట్లకి ఆ తర్వాత కాలం కలిసి రాలేదనే చెప్పాలి. వరుస పరాజయాలు పలకరిస్తూనే వచ్చాయి. 2018లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ ఫలితం కూడా ఆయనను నిరాశపరిచింది. ఆ తర్వాత ఆయన నుంచి ఇంతవరకు ఒక సినిమా కూడా రాలేదు. ఇప్పుడు గోపీచంద్ హీరోగా ఆయన ఒక సినిమాని చేస్తున్నాడట. విశ్వం టైటిల్తో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్లో తెగిపడ్డం, తెగి తేల్చడం, క్రమాన ఫలితం, విధాత విశ్వం అంటూ గూస్ బంప్స్ తెప్పించే టైటిల్స్ ట్రాక్ గోపీచంద్ను కొత్త గెటప్లు చూపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం వీడియోను షేర్ చేశారు మేకర్స్. భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని, విదేశాల్లోనే ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకుంటుందనే విషయం అర్థమవుతోంది. ఇక మరోసారి ట్రైన్లో కామెడీ ఎపిసోడ్ను శ్రీను వైట్ల ప్లాన్ చేశాడని కూడా తెలుస్తోంది. కావ్య థాపర్ కథానాయికగా అలరించనుంది. ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై పాపులర్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ వేణు ధోనిపుడి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి నిర్మిస్తున్నారు. గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది, దీనిపై నా పేరుంది అంటూ హిందీలో డైలాగ్ చెబుతూ ఇప్పటికే సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు గోపీచంద్. విశ్వంలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి గోపి మోహన్ స్క్రీన్ ప్లే సమకూరుస్తూ ఉండగా చేతన్ భరద్వాజ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ను అందిస్తున్నాడు. గోపీచంద్ ఈసారి ఫుల్ లెంగ్త్తో యాక్షన్ ప్యాక్లో ఎంటర్టైనింగ్ రోల్తో కనిపించబోతున్నట్లుగా ఫస్ట్ స్ట్రైక్తోనే అర్థమవుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లో వస్తున్న తొలి సినిమా ఇదే. పూరితో గొడవపై స్పందించారు హరీష్ శంకర్. నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ఏ ముహూర్తాన వాయిదా పడిందో కానీ అప్పటి నుంచి ఆ డేట్ కోసం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలు క్యూ కట్టిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రకటించి ఆ తర్వాత డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే పుష్ప పక్కకి తప్పుకోవటంతో ఆ ప్లేస్లోకి రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ వచ్చి చేరింది. అయితే ఈ సినిమా సోలోగా ఇండిపెండెన్స్ డేకి విడుదల అవుతోంది అని అంతా అనుకున్నారు. కానీ ఎటు నుంచి వచ్చిందో తెలీదు. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది రవితేజ మిస్టర్ బచ్చన్. ఈ సినిమా కూడా ఆగస్టు 15నే బరిలోకి దిగబోతున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ క్రమంలో తమిళం నుంచి తంగలాన్ కూడా వస్తోంది. దీంతో ఈ 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవబోతున్నట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే తమిళం నుంచి వస్తున్న తంగలాన్ తెలుగులో ఎఫెక్ట్ చూపకపోయినా డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ 2 ఢీ కొట్టే అవకాశం ఉంది. అయితే డబుల్ స్మార్ట్ టీం బచ్చన్ టీంను కలిసి మూవీని వాయిదా వేసుకోమని అడిగినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి బచ్చన్ టీం ఒప్పుకోకపోవడంతో నిర్మాత చార్మి, రవితేజతో పాటు మిస్టర్ బచ్చన్ దర్శకుడు హరీష్ శంకర్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం కూడా పెద్దగా స్పందించలేదు. అయితే రీసెంట్గా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్లో పాల్గొన్న హరీష్ శంకర్ తాజాగా ఈ స్మార్ట్ టీంతో ఉన్న వివాదంపై స్పందించాడు. పూరి జగన్నాథ్ సినిమాతో పాటుగా మీ సినిమా ఒకేసారి విడుదల కాబోతోంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటని రిపోర్టర్ అడగ్గా పూరితో నేను పోల్చుకోలేను, ఆయన ఒక దిగ్గజం, ఆయనతో నా సినిమా వస్తూ ఉండటం నా అదృష్టం. నిజానికి 2 సినిమాలు ఒకే డేట్కి రావటం వెనుక ముఖ్య కారణం ఓటీటీ ఇష్యూ ఉండటం, అందుకే ముందుగా రిలీజ్ చేస్తున్నాం, అంతేకాని నాకు పూరి సార్కి ఎలాంటి గొడవలు లేవు అంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఫ్యాన్స్ మాత్రం హరీష్ శంకర్ కావాలనే సినిమాను అదే రోజు రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. సినిమాను పోస్ట్పోన్ చేసుకోవాలని కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తున్నారు.
కథకు సెట్ అయిన వారిని మాత్రమే తీసుకుంటామన్నారు రాజమౌళి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో తెలుగు సినిమాలను ప్రపంచవ్యాప్తంగా కీర్తిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన చేసిన RRR సినిమా కోట్లకు పైగా కలెక్షన్స్ను కొల్లగొట్టడమే కాదు, ఆస్కార్ అవార్డును కూడా తీసుకొచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ KL నారాయణ 1000 కోట్ల బడ్జెట్లో దీన్ని నిర్మించబోతున్నారు. ప్రపంచంలో ఇంతవరకు తెరకెక్కని రీతిలో, ప్రపంచ సినీ తెరపై ఇంతవరకు రాని రీతిలో బిగ్ యాక్షన్ అడ్వెంచర్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. రాజమౌళి చేసిన మగధీర సినిమా నేటికి 15 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చేసే సమయంలోనే తాను రూపాయిని జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలి, ప్రొడక్షన్ బృందానికి ఎంత ఖర్చు అవుతోంది, ఒక సెట్ వేస్తే అందుకు ఎంత ఖర్చు చేయాలి, భారీ సినిమాలు చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఇలా తదితర విషయాలను నేర్చుకున్నట్లుగానే గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వివరించారు. తెలుగులో అంత భారీ బడ్జెట్తో అప్పటి వరకు ఏ సినిమా రాకపోవడంతో ప్రతి అడుగును ఆచితూచి వేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక కథ ప్రకారమే నటులు ఎంపిక జరుగుతుంది. తాను రాసుకున్న కథ ప్రకారమే నటీనటులను ఎంపిక చేసుకుంటానని, అందుకు ఎవరైతే బాగుంటారనేది ముందుగానే కొంత అవగాహన కలుగుతుందని, ఆ ప్రకారమే వారి ఎంపిక జరుగుతుందన్నారు. కథకు సరిపోతారు అనుకుంటే వారికి గతంలో 10 ఫ్లాప్లు వచ్చాయా, అందంగా ఉంటారా లాంటి విషయాలను పట్టించుకోను అని రాజమౌళి స్పష్టం చేశారు. ఒకవేళ ఫలానా హీరో సరిపోతారు, అతన్ని తీసుకుందామంటూ నిర్మాత చెప్పినా ఆ హీరో కానీ నిర్మాత కానీ 1000 కోట్లు ఇస్తానన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కానన్నారు. మగధీర సినిమాతోనే తాను సినిమాల గురించి ఎంతో నేర్చుకున్నానని, యమదొంగ సినిమా వల్ల తాను జానపద చిత్రాలతో పాటు పౌరాణిక చిత్రాలు కూడా చేయగలననే నమ్మకం కలిగిందన్నారు రాజమౌళి. రాజీవ్ కనకాల మాటలతో ఊపిరి పీల్చుకున్నారు మెగా ఫ్యాన్స్. RRR సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్గా మారిపోయాడు. పైగా శంకర్ లాంటి డైరెక్టర్తో గేమ్ చేంజర్ సినిమా ప్రకటించడంతో ఈ సినిమాపై రామ్ చరణ్ నటనపై అంచనాలు ఇంకా భారీ ఎత్తుగానే పెరిగిపోయాయి. అయితే ఇటీవల శంకర్ తీసిన ఇండియన్ 2 తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో గేమ్ చేంజర్కి కూడా ఏమైనా దెబ్బ పడుతుందేమో అంటూ ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడిపోయారు. పైగా ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్కి రిలీజ్ చేస్తున్నామన్నట్లుగా నిర్మాత దిల్ రాజు హింట్ ఇచ్చారు. అంటే దాదాపుగా పుష్ప 2తో గేమ్ చేంజర్ ఢీ కొట్టినట్లే. దీంతో ఖచ్చితంగా చరణ్ హిట్ కొట్టాల్సిందేనంటూ మెగా ఫ్యాన్స్ కూడా ప్రెస్టీజ్గా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వేళ గేమ్ చేంజర్పై అంచనాలను అమాంతాన్ని పెంచేశారు నటుడు రాజీవ్ కనకాల. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో ఆయన నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ గురించి ఆయన కొంచెం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు. శంకర్ తీసిన గేమ్ చేంజర్పై ఇండియన్ 2 ఫ్లాప్ ప్రభావం ఉంటుందా అంటూ అడిగిన ప్రశ్నకి రాజీవ్ కనకాల ఇలా సమాధానమిచ్చారు. గేమ్ చేంజర్లో బ్రహ్మాండమైన సన్నివేశాలున్నాయి. షూటింగ్ సమయంలో చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇండియన్ 2 ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద అస్సలు కనిపించదు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఈయన గ్లోబల్ స్టార్, ప్రస్తుతం ఒక రేంజ్లో ఉన్నారు. గేమ్ చేంజర్పై మేము చాలా నమ్మకంగా ఉన్నాం. సాంగ్స్ అయితే అద్భుతంగా తీశారు. నేను విన్నది అయితే ఒక్కో సాంగ్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అంత భారీగా ఉంటాయి సాంగ్స్. శంకర్ గారి సాంగ్స్ అంటేనే ఆ రిచ్నెస్సే ఉంటుంది. ఆయన చాలా అద్భుతంగా పాటలను తీశారు. అలానే కథలో డ్రామా కూడా ఉంటుంది అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గేమ్ చేంజర్కి సూపర్ హైప్ ఇచ్చావన్నా అంటూ ఫ్యాన్స్ సైతం కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్కి జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. శ్రీకాంత్, SJ సూర్య, అంజలి వంటి నటీనటులు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. షారుఖ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించిందంటూ ఆందోళనలో అభిమానులున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురైన వార్తలు గుప్పమంటున్నాయి.
వేర్వేరు సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. తాజాగా మరోసారి బాద్షాకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ సమస్యకు ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళాడు అని సమాచారం. తమ అభిమాన నటుడు పదే పదే అనారోగ్యానికి గురవుతున్న వార్తలతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు షారుఖ్కి కంటి సమస్య వచ్చింది. శస్త్రచికిత్స కోసం నటుడు అమెరికా వెళ్ళాడు. జూలై 29న నటుడు షారుఖ్ ఖాన్కి కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఈ సర్జరీ విజయవంతం కాలేదని తెలుస్తోంది. దీంతో నటుడు షారుఖ్ సర్జరీ కోసం అమెరికాలోనే ట్రీట్మెంట్ను పొందుతున్నాడు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఓ ఆసుపత్రిలో కంటి చికిత్స పొందారు షారుఖ్. అతనికి కంటి శుక్లం ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. షారుఖ్కి 2 కళ్ళల్లోనూ సమస్య ఉంది. ఒక కంటికి భారత్లో, మరో కంటికి అమెరికాలో చికిత్సను అందించారు. జూమ్ రిపోర్టు ప్రకారం షారుఖ్ ఖాన్ కంటి చికిత్స కోసం జూలై 30న అమెరికాకు వెళ్ళాడు. షారుఖ్ ఖాన్ 2 నెలల క్రితమే హీట్ స్ట్రోక్తో బాధపడ్డారు. ఐపీఎల్ 2024 సమయంలో హీట్ స్ట్రోక్ వల్ల డీహైడ్రేషన్ కారణంగా గుజరాత్ అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరారు. ఒక రోజు తర్వాత అతన్ను డిశ్చార్జ్ చేశారు. పీఎల్ ఫైనల్ సమయంలో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తన భర్తను చూసుకుంది. ఇప్పుడు షారుఖ్ మళ్ళీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే తమ అభిమాన నటుడి కళ్లకు ఏమైందో అంటూ కంగారు పడుతున్నారు. ఇక షారుఖ్ ఆగస్టు 7, 8 తేదీల్లో ఆయన స్విట్జర్లాండ్కు వెళ్లనున్నారు. షారుఖ్ పర్సనల్ పని కోసమో సినిమా కోసమో అక్కడికి వెళ్తున్నాడా అనేది ఇంకా తెలిసి రాలేదు. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్తో కలిసి త్వరలోనే విడుదల కానున్న కింగ్ చిత్రంలో కనిపించబోతున్నారు. సుహానాకి ఇది 2వ సినిమా. సుజాయ్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వాన్ని వహించనున్నారు. సుహానా గతంలో ఆర్చిస్ సినిమాతో బాలీవుడ్లోనికి ప్రవేశించింది. కింగ్ షూటింగ్ తర్వాత షారుఖ్ పఠాన్ 2కి కూడా పని చేయబోతున్నారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్గా కనిపించనున్నారని సమాచారం. $100 కోట్ల క్లబ్లో ధనుష్ రాయన్ సినిమా. తమిళ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ నటించిన రాయన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లనే సాధిస్తోంది. రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్న ఈ చిత్రం వర్కింగ్ రోజున కూడా భారీ వసూళ్లను సాధించడంతో బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా జూలై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం గత 5 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా రాయన్ చిత్రం గత 4 రోజుల్లో భారీగానే వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తమిళనాడులో 38 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6 కోట్లు, కేరళలో 3 కోట్ల రూపాయలు, మిగతా రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 56 కోట్ల రూపాయలు ఇండియాలోనే రాబట్టింది. ఇక ధనుష్ మూవీ 5వ రోజున కూడా స్ట్రాంగ్గా బాక్స్ ఆఫీస్ వద్ద కనిపించింది. ఈ చిత్రం 5వ రోజున ఇండియాలో 6 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. తమిళంలో 3.5, తెలుగులో 1 కోటి, కన్నడ, కేరళ, హిందీ ప్రాంతాల్లో కలిపి 1.5 కోట్ల రూపాయల వసూళ్లు చేసింది. ఓవర్సీస్లో రాయన్ చిత్రం అత్యధిక వసూళ్లను రాబడుతోంది. అమెరికాలో ఈ మూవీ తాజాగా $500,000 ఓవర్సీస్ మొత్తంగా 3 మిలియన్ మార్క్స్ను దాటేసింది. నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలుపుకొని ఈ చిత్రం 30 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 93 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా రికార్డులు నమోదవుతున్నాయి. అన్నాదమ్ములు, చెల్లెల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీతో రూపొందిన రాయన్ సినిమాను సుమారు 90 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను సుమారు 1600 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 45 కోట్ల రూపాయల మేర జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోనికి రావాలంటే 46 కోట్ల షేర్, 90 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. దాదాపుగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ద గోట్ మూవీతో రాబోతున్నారు తలపతి. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఏకైక నటుడు తలపతి విజయ్. ఈయన సినిమాల కోసం అభిమానులు వేకలతో ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా ఎలా ఉన్నా
సినిమాను బ్లాక్ బాస్టర్ చేసి తీరుతారు విజయ్ ఫ్యాన్స్. ఆయన కోసం అభిమానులు బ్యానర్స్ కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే తలపతి విజయ్ నుంచి మరొక మూవీ రాబోతోంది. అదే ది గేట్ మూవీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్కు చెక్ పెడుతూ ఫైనల్గా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాతే విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు విజయ్. ఆల్రెడీ షూటింగ్ ఫైనల్ స్టేజ్కు వచ్చేయడంతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ 5న ది గోట్ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ను ప్లాన్ చేసుకున్నారు. అయితే అనుకున్న టైంకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యేలా లేదన్న ప్రచారం కూడా జరుగుతుండటంతో సినిమా రిలీజ్ కూడా వాయిదా పడుతోందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయి. తాజాగా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది ది గోట్ టీమ్. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న ది గోట్ ఆడియన్స్ ముందుకు రావటం పక్కా అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఈ అప్డేట్తో విజయ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వరుస బ్లాక్ బాస్టర్స్తో సూపర్ ఫామ్లో ఉన్న విజయ్ మరో 2 సినిమాలు మాత్రమే చేస్తానంటూ అనౌన్స్ చేశారు. దీంతో తలపతి అప్కమింగ్ సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు అనుగుణంగానే రేంజ్ కంటెంట్ను సిద్ధం చేసుకునేందుకు కష్టపడుతున్నారు విజయ్. ఇక విజయ్కి తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన మాస్టర్ సినిమా, డియో సినిమాలతో విజయ్ తెలుగులో కూడా కోట్లను కొల్లగొట్టాడు. చూడాలి మరి ఇప్పుడు వచ్చే ది గోట్ మూవీతో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో. రైట్, ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న రంగుల రాట్నం మూవీస్ ఎట్ ది రేట్ 24/7. మరొక కార్యక్రమంలో మరొక రంగుల రాట్నంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.